ఆధార్ కార్డ్ ఇది లేకుంటే ప్రస్తుతం ఏ పని జరగట్లేదు. అందుకే ఆధార్లో ఎటువంటి తప్పులు లేకుండా సరిచూసుకోవడం చాలా ముఖ్యం. ప్రధానంగా ఆధార్ కార్డులో మన అడ్రస్ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. అయితే ఇటీవలి మీరు కొత్త ఊరికి మారినా లేదా మీ ఆధార్ చిరునామాలో ఏదైనా తప్పు ఉందని గమనించినా ఆందోళన చెందాల్సిన పనిలేదు. మీ ఆధార్ చిరునామాని అప్డేట్ చేసుకునేందుకు ఎన్రోల్మెంట్ సెంటర్కి వెళ్లాల్సిన పనిలేదు. మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ చెల్లుబాటు అయ్యే చిరునామా ప్రూఫ్ ద్వారా ఇంటి నుంచే ఆన్లైన్లో అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది. దీనికోసం ముందుగా మై ఆధార్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అక్కడ కుడివైపున ఉన్న లాగిన్ బటన్ క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ నెంబర్, క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీతో లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. తర్వాత అడ్రస్ అప్డేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేయాలి. అక్కడ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ను సెలెక్ట్ చేసుకోవాలి. దానిపై కనిపించే సూచనలను చదివి ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్పై క్లిక్ చేయండి. అక్కడ స్క్రీన్పై వచ్చే సూచనలను జాగ్రత్తగా చదివి ఆపై ప్రొసీడ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి. అక్కడ మీ కొత్త అడ్రస్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అవసరమైతే కేర్ ఆఫ్ వివరాలతో సహా నమోదు చేయండి. చెల్లుబాటు అయ్యే మీ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్ని అప్లోడ్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ బటన్పై క్లిక్ చేయాలి. మీ వివరాలను రివ్యూ చేసి ₹50 ఫీజు చెల్లించి మీ రిక్వెస్ట్ని సబ్మిట్ చేయండి. అంతే, మీ ఆధార్ కార్డులో చిరునామా అప్డేట్ ప్రాసెస్ పూర్తవుతుంది. ఆ తర్వాత UIDAI నుంచి కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. అయితే ఈ ఆధార్ అడ్రస్ అప్డేట్కు 15 కంటే ఎక్కువ రకాల అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్లను UIDAI అంగీకరిస్తుంది. వాటిలో ముఖ్యంగా పాస్పోర్ట్, బ్యాంక్ లేదా పోస్టాఫీస్ పాస్బుక్ ఉన్న అడ్రస్ అప్డేట్ చేసుకోవచ్చు. ఇక రేషన్ కార్డ్ లేదా ఓటర్ ఐడి, ప్రభుత్వం జారీ చేసిన డిసేబిలిటీ ఐడి కార్డ్, ఉపాధి హామీ జాబ్ కార్డును జత చేసి కూడా అప్డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. మరోవైపు మీరు అప్డేట్ చేసే సమయం నుంచి గత 3 నెలల్లో జారీ చేసిన యుటిలిటీ బిల్లులు అంటే విద్యుత్, నీరు, గ్యాస్, టెలిఫోన్ వంటి బిల్లులను కూడా జత చేయవచ్చు. పాన్ కార్డ్, ఓటర్ ఐడి సహా పలు డాక్యుమెంట్లను అప్లోడ్ చేసి ఆధార్లో అడ్రస్ అప్డేట్ చేసుకునే అవకాశం ఉంది.